పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోకచిలుక ఒల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. ఆ రచయిత చెప్పింది నిజమేనండోయ్. మేము అలా నేచర్ని ఫీల్ అవ్వడానికి, ఈ స్ట్రెస్ నుండి పొల్యూషన్ నుండి రిలీఫ్ కోసం మన హైదరాబాద్లో ఉన్న ఒక ప్లెజెంట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్. దాని విశేషాలేంటో తెలుసుకుందాం, పదండి. ఈ పార్క్ వచ్చేసి మన తెలంగాణలో హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే నేషనల్ హైవే 65 దగ్గరలో ఉన్న వనస్థలిపురం అనే ఏరియాలో ఉంది. అసలు ఈ పార్క్ కి ఆ పేరెలా వచ్చిందంటారు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐడల్ మహావీర్ అనే జైనిజం 24th స్పిరిచువల్ టీచర్ది. ఆయనకి గుర్తుగానే ఈ పార్క్ కి మహావీర్ హరిణ వనస్థలి అని పేరు పెట్టారు. పార్క్ కి రైట్ సైడ్ లో వచ్చేసి 2 and 4 వీలర్ పార్కింగ్ ఉంది. ఇదేమో పార్క్ కి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ లోనే టికెట్ కౌంటర్ ఉంది. ఈ పార్క్ ని ఓన్లీ విజిటింగ్ కోసమే కాకుండా మార్నింగ్ వాక్ కోసం కూడా రావచ్చు. విజిటింగ్ ఇంకా వాకింగ్ టైమింగ్స్, టికెట్ డీటెయిల్స్ మొత్తం గేట్ కి ఉన్న బ్యానర్ లో మెన్షన్ చేశారు. అది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక మనం లోపలికి వెళ్దాం, పదండి. లోపలికి వెళ్ళగానే గార్డెన్ లో చెక్కతో చేసిన బెంచెస్ ఉన్నాయి. మన ఫ్యామిలీతో గానీ పార్ట్నర్తో గానీ కూర్చొని హాయిగా కబుర్లు చెప్పేసుకోవచ్చు. ఇక్కడేమో చెట్టు కింద కూర్చునేలా ఇలా రచ్చబండలా కట్టించారు. చుట్టూ చూడండి ఒకసారి, ఎంత పీస్ఫుల్ గా కామ్ గా ఉందో. మన డైలీ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుండి బ్రేక్ తీసుకోవాలంటే అప్పుడప్పుడు ఇలా చెట్ల కిందికి రావాలండి. మీరేమంటారు? ఈ జంగల్ సఫారీలోకే మనకి డీర్స్ ఇంకా వేరే యానిమల్స్ ని చూపించడానికి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సఫారీ ట్రక్. ఇందులోనే మనల్ని సఫారీకి తీసుకొని వెళ్తారు. ఒక్క ట్రిప్ కి 9 మెంబర్స్ వెళ్ళొచ్చు. సఫారీ టికెట్ ఎంట్రీలోనే తీసుకోవాలి. పర్ హెడ్ 70 రూపీస్ పడుతుంది. చలో పదండి, మనం అలా వెళ్ళి సఫారీ చేసేసొద్దాం. సఫారీ చేసే అప్పుడు వెహికల్లోనే ఉండాలండోయ్. వెహికల్ నుండి అస్సలు దిక్కూడదు. హే, ఇక్కడ చూడండి ఎన్ని జింకలున్నాయో. వీటిని డాటెడ్ డీర్ అంటారు. జూ పార్క్ కన్నా ఇక్కడ ఇంకా దగ్గర నుండి చూసినట్టుంది తెలుసా. జూ పార్క్ లో బార్కెట్స్ ఉంటాయి కాబట్టి అంత దగ్గర నుండి చూసినట్టు అనిపించదు. కానీ ఇక్కడైతే వెహికల్ పక్కన నుండే వెళ్తూ ఉన్నాయి. చిన్నపిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ ని నిజాం కింగ్స్ వాళ్ళ ప్రైవేట్ హంటింగ్ స్పేస్ గా యూజ్ చేసేవాళ్ళంట. ఆ తర్వాత ఈ స్పీషీస్ ని కాపాడడం కోసం నేషనల్ పార్క్ గా చేశారు. ఇండియాలో మొత్తం 106 నేషనల్ పార్క్స్ ఉంటే తెలంగాణలో 3 ఉన్నాయి. అందులో ఇదొకటి. సఫారీ రైడ్ లో మనకి డీర్ పార్క్ మొత్తాన్ని ఒక 15 to 20 minutes లో చూయించేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ లోనే డ్రాప్ చేసేస్తారు. ఈ పార్క్ లో ఒక మ్యూజియం కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది అదే. మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ ఉండే. మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ ఉంటే పక్కా విజిట్ చేయండి, మిస్ చేయొద్దు. పార్క్ లో డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి, కానీ మన వాటర్ మనం తెచ్చుకోవడమే బెటర్ అండి. ఇంకా పార్క్ లోపలికి ఫుడ్ కూడా అలౌ చేస్తారు కాబట్టి మన ఫుడ్ మనమే తెచ్చుకోవచ్చు. పార్క్ లోపల మనకి ఫుడ్ స్టాల్స్ అవేమి ఉండవు.
ఇలా మనం వెళ్తూ ఉంటే కూర్చోవడానికి చాలా బెంచెస్ ఉన్నాయి. ఇలా చెట్ల మధ్యలో నడుస్తూ వెళ్తూ ఉంటే అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో తెలుసా. నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను. అక్కడి నుండి కొంచెం ముందుకి వస్తే మనకి షెల్టర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ ఒక 3 to 4 hours ఫ్యామిలీతో రిలాక్స్ అయ్యే బెస్ట్ పిక్నిక్ స్పాట్ అండి. మెయిన్గా చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చెట్ల కింద కూర్చొని ఫుడ్ తింటూ గేమ్స్ ఆడుకొని ఫుల్గా ఎంజాయ్ చేయడానికి బెస్ట్ అని చెప్పేస్తాను నేనైతే. ఎందుకంటే వీక్ అంతా ఉండే టెన్షన్ వీకెండ్లో పోగొట్టుకోవడానికి ఒక బెస్ట్ మంత్ర మన పిల్లలతో ఆడుకోవడం లేదా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. దానికి ఈ ప్లేస్ బెస్ట్. నేనైతే అంతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. లాస్ట్లో వచ్చేసి ఒక చిన్న ప్రికాషన్, చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ వాడండి. ఎందుకంటే మొత్తం చెట్లు కదా, దోమలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ టు తెలుగు గర్ల్స్ ట్రావెలింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మండే రోజు కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ రాధే రాధే.